హీరో ఏంటంటే ఇమ్రాన్ అన్న మన పరిసర మొబైల్స్కి వెళ్ళి విజయ్ లెక్కలలో చాలా తేడాలు వస్తున్నాయి. అదేందో మీరు ఇంకా వస్తలేరు చూస్తలేరు. అట్లీస్ట్ నాకు ఈ యొక్క చిన్న హెల్ప్ అన్న చేయి. ఏం డీటెయిల్ మెన్షన్ చేస్తున్నావు? నీకు గెలవాలి. అవన్నీ అకౌంట్స్ అన్ని క్లియర్ గా చూడు. ఇగో ఇగో ఎట్లా కొట్టేసి చూడు. ఇగో 33,000 మాత్రమే రాసి అంటే మొత్తం 78,000 లాస్ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు మాట్లాడు. ఇది నువ్వు చేసే లెక్క. ఇగో 7,500 6,500 1000 రూపాయలు దొబ్బినావా? అన్ని తీసుకున్నాం. మళ్ళా సీఏకి ఇచ్చేసి అకౌంట్ పోయింది. ఆయన కూడా ఒక ఛాన్స్ ఇద్దామని చూసిండు, కానీ మేము నిలబెట్టుకోలే. మరి అప్పటికే 2-3 సార్లు అయినప్పుడే మూసుకొని కూర్చున్నాడు. సరే పోనీ మనోలే కదా అని చెప్పి ఎన్నిసార్లు ఛాన్స్ ఇస్తారు రేపు? శ్యామ్ అన్న మరియు విజయ్ అన్న కలిసి షాప్కు వెళ్లి ఇమ్రాన్ అన్న పంపించాడని, లెక్కల్లో చాలా తేడాలు వస్తున్నాయని ఆమెను నమ్మించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా యాక్సెసరీస్ అమ్మకాల్లో సుమారు 78,000 రూపాయల వరకు లాస్ వచ్చిందని, స్టాక్ రిజిస్టర్లో దొంగ లెక్కలు రాశావని ఆమెను గట్టిగా నిలదీస్తారు. ఆమె తన వైపు నుండి ఎంత వివరణ ఇస్తున్నా వినకుండా షాప్ నుండి బయటకు వెళ్లిపోవాలని, ఇకపై తామే షాప్ చూసుకుంటామని సీరియస్గా వార్నింగ్ ఇస్తారు. ఈ గొడవ మధ్యలో ఆమె పర్సనల్ ఫోన్ను కూడా లాక్కుని అది కస్టమర్ల ఫోన్ అని వాదిస్తూ ఆమెను మరింత మానసిక ఒత్తిడికి గురిచేస్తారు. శ్యామ్ మరియు విజయ్ మాటలకు స్పందన తీవ్రంగా ఆవేదన చెంది చివరకు షాప్ బయట కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమె ఏడవడం చూసిన తర్వాత అది కేవలం ఒక ప్రాంక్ అని, ఆమె ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో పరీక్షించడానికి ఇలా చేశామని టీం సభ్యులు వెల్లడిస్తారు. లెక్కలన్నీ సరిగ్గానే ఉన్నాయని, ఆమె చాలా నిజాయితీగల వ్యక్తి అని పొగుడుతూ ఆమెను మళ్లీ నవ్విస్తారు. చివరగా స్పందన కూడా ఇది కేవలం సరదా కోసమే చేశారని తెలుసుకుని తనను ఇంతలా ఏడిపించినందుకు వారిపై అలిగినా తర్వాత నవ్వుతూ పరీషాన్ బాయ్స్ ఛానల్ను సపోర్ట్ చేయమని ప్రేక్షకులను కోరుతుంది.